ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ బిలో ఫస్ట్ చాప్టర్ సర్కిల్ నుండి ఎక్సర్సైజ్ 1Dలో సెక్షన్ 2 అంటే క్వశ్చన్ నెంబర్ 1 to 7 ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయండి. నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్తా చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డాన్స్ ఫ్రమ్ 3, 2 ద సర్కిల్ x square plus y square minus 6x plus 4y minus 2 equal to 0. Second question, find the angle between the pair of tangents drawn from 1, 3 to the circle x square plus y square minus 2x plus 4y minus 11 equal to 0. చూడండి, ఇది ఒక సర్కిల్, గివెన్ సర్కిల్. సో ఏది x square plus y square minus 6x plus 4y minus 2 equal to 0. ఇక్కడ ఎక్కడనో 3, 2 ఉందనుకోండి, ఇదేంది P పాయింట్ అనుకోండి. సో ఈ 3, 2 నుంచి ఇది టాంజెంట్ T1 అనుకోండి, ఇది టాంజెంట్ T2 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇది సర్కిల్ అన్నప్పుడు ఇది ఏమవుతుందండి, సెంటర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఏమంటాం మనం, రేడియస్. సో ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసినాం అనుకోండి, ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఈ వీటి మధ్య యాంగిల్ టీటా అనుకోండి, వీటి మధ్య యాంగిల్ టీటా అనుకోండి. సో ఇప్పుడు మనం ఇది ఎంత యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఇంత ముందుకు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్న ఫస్ట్ సెక్షన్లో కనుక θ/2 తీసుకున్నాం. ఇక్కడ మాత్రం ఇక్కడ సెకండ్ సెక్షన్లో అన్ని ప్రాబ్లమ్స్లో ఇక్కడ టీటా తీసుకోండి. మనకు ఒక ఫార్ములా తెలుసు. ఫస్ట్ ప్రాబ్లం tan θ ఈక్వల్ టు r/√S11. ఈ ఫార్ములా తెలుసు. సో ఈ ఫార్ములానే మనం అన్నిటికీ యూస్ అయ్యాలి. ఆర్ అంటే ఏంటండి, √G² ప్లస్ F² మైనస్ C. √S11 అంటే ఏంది, S11 ఫార్ములా ఏందండి, √x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ ఇది S1 ఫార్ములా. √S11 అంటే, సో ఇప్పటి నుంచి నేను ఇప్పుడు ఇది R కనుక్కోవడానికి ఇక్కడ నుంచి GFC కనుక్కుంటా. 2g ఎంత ఉందండి, -6. g ఈక్వల్ టు ఏమవుతుంది, -3. 2f ఈక్వల్ టు ఎంత ఉంది, 4. f ఈక్వల్ టు 2. c ఈక్వల్ టు 2. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తా. g వాల్యూ ఏమవుతుందండి, అప్పుడు 3² అంటే 9 ప్లస్ 2² అంటే 4 మైనస్ c అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. c ఈక్వల్ టు -2 ఉంది కనుక. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మనకు 11 4 r ఈక్వల్ టు √15 వచ్చింది. సేమ్ లైక్ దట్ S11. ఇప్పుడు x1 y1 అంటే మనకు ఏంటి అంటే, ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చింది కదండి, ఈ పాయింట్ అనమాట. సో పాయింట్ ఏమి ఇచ్చారండి, 3, 2 కనుక ఇది x1, y1. చూడండి, ఇప్పుడు x1² అంటే 9, y1² అంటే 4 ప్లస్ 2, g అంటే -3, x1 మీన్స్ 3 ప్లస్ 2, f మీన్స్ 2, y1 మీన్స్ 2 ప్లస్ c అంటే -2. సో ఇక్కడ ఏమొస్తుంది, 9 ప్లస్ 4, 3 3s 9, 9 2s -18, 4 2s 8 -12. ఇక్కడ చూడండి, ఇది 13 -20 ప్లస్ 8 మీన్స్ 21 - 20 ఎంత వచ్చిందండి, √1 అంటే 1 వచ్చింది. సో tan θ ఈక్వల్ టు r ఎంత వచ్చిందండి, √15/1. √15/1 అంటే √15. మనకు చూడండి, ఇప్పుడు యాంగిల్ అంతే మొత్తం ఎన్ని టీటాస్ అండి, 1 θ అంటే మొత్తం ఎన్ని θ, మనము 2 θ కనుక్కోవాలి. బట్ మనకు tan θ ఈక్వల్ టు √15 వచ్చింది. చూడండి, ఈ tan θ వాల్యూ ఎప్పుడైతే మనకు π/2 π/4 3π/2 అట్లా పైలలో రాకుంటే మనం cos 2θ ఫార్ములా తీసుకొని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకు 2θ వాల్యూ కనుక కావాలి కనుక tan θ వాల్యూ ఎప్పుడైతే పైలలో రాకపోతే cos 2θ ఫార్ములా వేయాలి. అంటే 1 - tan²θ/1 ప్లస్ tan²θ cos 2θ యొక్క వాల్యూ. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 - tan θ ఈక్వల్ √15, tan²θ అంటే -15/1 ప్లస్ 15. సో ఏమవుతుందండి, -14/16 అంటే -7/9
8. సో కాస్ 2 టీటా ఈక్వల్ టు -7/8 అంటే కాస్లలో మైనస్ ఉన్న ప్లస్సే కనుక కాస్ 2 టీటా ఈక్వల్ టు 7/8. మనకు కావాల్సింది 2 టీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 7/8 ఈజ్ ద ఆన్సర్. సో మీరు ఇక్కడ ఈ ప్రాబ్లంలో జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది tan టీటా ఈక్వల్ టు r/√s11. r అంటే g² + f² - c అనేది గివెన్ సర్కిల్ నుంచి వస్తుంది. S11 ఫార్ములా ఇది. ఇందులో x1, y1 అనేది గివెన్ పాయింట్, g, f, c ఏమో సర్కిల్ నుండి వచ్చిన తర్వాత tan టీటా కనుక పైలలో రాకపోతే కాస్ 2 టీటా ఫార్ములా తీసుకొని 2 టీటా యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ సెకండ్ ప్రాబ్లం కూడా ఇలానే చేయండి. Next, third problem, find the angle between the pair of tangents drawn from 0, 0 to the circle x² + y² - 14x + 2y + 25 equal to 0. చూడండి ఇది సర్కిల్ s ఈక్వల్ టు 0. ఇక్కడ p పాయింట్ ఏమి ఇచ్చిండు 0, 0 అంటే p పాయింట్ అనుకోండి. ఇక్కడ నుంచి సర్కిల్కి డ్రా చేసినాం అన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటిది c, ఇది ఏంటిది r. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది. సో ఇది T1, టాంజెంట్ T2, ఇది ఒక టీటా, ఇది ఒక టీటా. ఇప్పుడు మనము 2 టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనకు తెలుసు కదా ఫార్ములా, tan టీటా ఈక్వల్ టు r/√s11. r మీన్స్ g² + f² - c. S11 ఫార్ములా x1² + y1². సారీ అండి, ఇందాక నేను కరెక్టే 2gx1 + 2fy1 + c. చూడండి జిఎఫ్సి ఎక్కడి నుంచి వస్తాయండి, మనకు ఇచ్చిన సర్కిల్ నుంచి వస్తుంది. ఇక్కడ 2g ఈక్వల్ టు ఏముంది -14 అంటే g ఈక్వల్ టు 7. 2f ఈక్వల్ టు ఏముందండి 2 అంటే f ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 25. సబ్స్టిట్యూట్ చేయండి. g² అంటే 7² అంటే 49, f² అంటే f ఈక్వల్ టు 1 కనుక 1 -25 డివైడెడ్ బై ఇక్కడ x1, y1 అంటే ఏంటండి 0, 0 అంటే 0 + 0 + 0 + 0 25. చూడండి 50లోకి వెళ్ళి 25 తీస్తే 25/√25. సో √25 అంటే ఎంత అండి 5/5 అంటే ఈక్వల్ టు 1 వచ్చింది. చూడండి ఇప్పుడు tan టీటా ఈక్వల్ టు 1 వచ్చింది. దీన్ని 1 ఏమని రాసుకోవచ్చు అండి, tan టీటా ఈక్వల్ టు tan 5/4 అంటే 45 degrees ఎంత అండి 1 కనుక. చూడండి ఇప్పుడు tan తీసేస్తే టీటా ఈక్వల్ టు 5/4 ఈజ్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లం ఎందుకు చెప్పా అంటే ఇక్కడ చూడండి tan టీటా అనేది మనకు పైలలో రాసుకోవడానికి అనుకూలంగా ఉంది కనుక ఇక్కడ మనం కాస్ 2 టీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు. డైరెక్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూని ట్యాన్లలోకి చేంజ్ చేసి టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. బట్ మనకు కావాల్సింది ఏంది 2 టీటా వాల్యూ. సో 2 × టీటా అంటే 5/4, 5/2 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా tan కనుక పైలలో వస్తే మనం కాస్ 2 టీటా వాల్యూ రాయనవసరం లేదు. ఒకవేళ రాకపోతే కాస్ 2 టీటా ఈక్వల్ టు 1 - tan² టీటా + 1 + tan² టీటా ఫార్ములాని యూజ్ చేయాలి. ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద p of the tangents drawn from P to the x² + y² equal to a², include an angle alpha. అంటే మనకి ఇక్కడ యాంగిల్ 2 టీటా యాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనము చూడండి ఈక్వేషన్ సర్కిల్ ఏమి ఇచ్చిందండి x² + y² ఈక్వల్ టు a². మనకు తెలిసిన ఫార్ములా ఏంది tan టీటా ఈక్వల్ టు r/√s11. సో మనకు లోకస్ తెలియదు, ఏ పాయింట్ నుంచి డ్రా చేసినాం అనేది తెలియదు కనుక x1, y1 ఈజ్ ఎనీ పాయింట్ ఆఫ్ లోకస్. సో tan టీటా ఈక్వల్ టు r ఫార్ములా ఏంటండి g² + f² - c ఇక్కడ నుంచి r అనేది డైరెక్ట్ వస్తుంది. r ఫార్ములా x1 ఇది ఎలా ఉందండి x² + y² ఈక్వల్ టు -a² లా ఉంది కనుక ఇక్కడ ఏం వేసుకోవాలంటే x² + y1² - a² వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి దీన్ని మనము x² + y² ఈక్వల్ టు r² లా కంపేర్ చేస్తే r ఈక్వల్ టు వాల్యూ ఎంత అండి a. సో ఇక మనము x1² y1² - a² అనేది మనం పాయింట్ కూడా x1, y1 అనుకున్నాం కనుక ఇక్కడ ఇంతే ఉంటుంది x1² - y1² - a². చూడండి tan టీటా వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం కాస్ 2 టీటా వాల్యూ ఎంత ఇచ్చిందండి ఆల్ఫా ఇచ్చిండు. సో కాస్ 2 టీటా ఫార్ములా
ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. సో 1 మైనస్ tan టీటా ఇది వచ్చింది కదా, tan స్క్వేర్ డైరెక్ట్ చేస్తే అంటే ఏమొస్తుందండి, ఏ స్క్వేర్ బై రూట్ క్యాన్సల్ అయిపోతుంది, x1 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 1 ప్లస్ ఏ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం తీస్తే ఈ ఎల్సిఎం క్యాన్సల్ అవుతుంది. చూడండి, x1 స్క్వేర్ ఇది ఇక్కడ ఇంటూ చేస్తున్నా ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డి ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గెట్ క్యాన్సల్. ఇక్కడ ఇప్పుడు ఏమొస్తుందండి మనకు కింద ఇది క్యాన్సల్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకు x1 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు కాస్, చూడండి కాస్ 2 టీటా యొక్క ఆల్ఫా ఎంత ఇచ్చింది, యాంగిల్ ఆల్ఫా ఇచ్చింది కనుక 2 టీటా ఉన్న దగ్గర ఏం పెట్టుకోవాలి, ఆల్ఫా పెట్టుకోవాలి. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు మనకేమొచ్చింది, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇక్కడ నేను ఇక్కడ ప్రాబ్లం చేస్తున్నా చూడండి, కంటిన్యూ చేస్తున్నా. ఫస్ట్ కాస్ ఆల్ఫా ఏమొచ్చింది అది రాసుకుంటాం. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. నేను ఎల్సిఎం సపరేట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందండి, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ గెట్ క్యాన్సల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనకేమొస్తుందండి, ఇప్పుడు ఇక్కడ 2a స్క్వేర్ ఇక్కడ తీసుకెళ్తా, ఏమొస్తుంది 2a స్క్వేర్ బై x1 స్క్వేర్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు 2a స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, 2a స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ పేపర్లో చెప్తాను. ఇందాక మనకేమొచ్చింది 2a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఆల్ఫా. 2a స్క్వేర్ ఈక్వల్ టు ఏమైతే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఆల్ఫా. సో 2a స్క్వేర్ ఈక్వల్ టు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు లోకస్ పాయింట్ కనుక్కుంటున్నాం కనుక x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 1 మైనస్ కాస్ ఆల్ఫా అంటే 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 అని రాసుకోవచ్చు. ఎందుకు ఆన్సర్ అనేది కొసెన్ స్క్వేర్ లాగా ఇచ్చారు కనుక. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2a స్క్వేర్ బై ఇక్కడ వస్తే డివిజన్ అవుతుంది 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 గెట్ క్యాన్సల్. సో ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ 1 బై సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే cosec స్క్వేర్ ఆల్ఫా బై 2 ఈజ్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లం సేమ్ ఫోర్త్ ప్రాబ్లం లాగా అండి. ఇక్కడ 2 టీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇచ్చారు కదా ఫోర్త్ ప్రాబ్లంలో. ఇప్పుడు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నారు, అంటే 2 టీటా ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలి, పై బై 2 తీసుకోవాలి. అది ఒకటే చేంజ్. చూద్దాం ప్రాబ్లం. tan టీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంది, r బై అండర్ రూట్ ఆఫ్ s11. r ఈక్వల్ టు ఎంత అండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే r ఈక్వల్ టు a అండర్ రూట్ ఆఫ్ s11 తెలియదు కనుక x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. చూడండి ఇప్పుడు మనకు తీసుకుంటే 2 టీటా ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు, పర్పెండిక్యులర్ కనుక పై బై 2 ఇచ్చిండు. అంటే టీటా ఈక్వల్ టు ఎంత, పై బై 4. టీటా ఈక్వల్ టు పై బై 4 అంటే ఇప్పుడు వాల్యూ ఎంత అండి, టీటా ఈక్వల్ టు 5/4 మీన్స్ ఓకే, ఇక్కడ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఏంది, tan పై బై 4 ఈక్వల్ టు a బై అండర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. tan పై బై 4 అంటే 1. సో a బై అండర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందండి, ఇది ఇక్కడ వెళ్ళిపోతుంది కదా. ఫస్ట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు a. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. సో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ వెళ్ళిపోతే 2a స్క్వేర్. సో x1 y1 అనేది లోకస్ కనుక ఈ x1 y1 తీసేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్.
సిక్స్త్ ప్రాబ్లం అండి. సిక్స్త్ ప్రాబ్లం సెవెంత్ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ అండి. చూడండి, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద పోలార్ 1,3 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 4x - 4y - 4 = 0. ఆల్సో ఫైండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ఇట్. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంది? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² - 4x - 4y - 4 = 0. సో పోలార్ ఆఫ్ P పాయింట్ ఏమి ఇచ్చిండు? 1,3 ఈజ్ ఫార్ములా ఏందండి? x(x1) + y(y1) + gx + x1 + f y + y1 + c = 0. సో x1, y1 అంటే ఇదండి. సో ఇక్కడ నుండి చూడండి, 2g = ఎంత? -4, g = -2, 2f = -4, f = -2, c = -4. x1, y1 అంటే 1, 3. ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు మనము x1 అంటే 1, y1 అంటే 3, g అంటే -2, x 1 + x, f అంటే -2, y + 3 - 4 = 0. సో మనకేమొచ్చింది? x + 3y - 2 - 2x - 2y - 6 - 4 = 0. ఇక్కడ చూడండి, x - x ఎంత? -x, 3y - y అంటే -y, -10 - 12 = 0. సో ఇప్పుడు చూడండి, దీన్ని మైనస్ కామన్ తీసినాం అనుకోండి, x - y + 12 = 0. స్లోప్ మనకేం కనుక్కోమంటారు? స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటుండు, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. స్లోప్ ఫార్ములా ఏందండి? -a/b. అంటే చూడండి, దీన్ని మనము ax + by + cతో కంపేర్ చేసినాం అనుకోండి. ఏ వాల్యూ ఎంత? 1, మైనస్కి మైనస్, ఏ వాల్యూ 1, b వాల్యూ ఎంత ఉంది? -1. అంటే -1/-1 అంటే స్లోప్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఫార్ములా ఏంది? ax1 + by1 + c/√a² + b². ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ax + by + cతో కంపేర్ చేస్తే a = ఎంత అండి? 1, b = -1, c = 12. సో x1, y1 అంటే ఏందండి? సెంటర్. x1, y1 అంటే సెంటర్, -g, -f. g = -2 వచ్చింది కనుక -g అంటే 2, f అంటే 2. సో సబ్స్టిట్యూట్ చేస్తే a వాల్యూ 1, x1 అంటే ఇది x1, ఇది y1. సో 2, b వాల్యూ అంటే -1, 2 + c వాల్యూ 12 డివైడెడ్ బై √a², 1 + 1. సో ఏమొస్తుంది? 2 - 2 + 12/√2. 2 గెట్ క్యాన్సల్, 12/2√2. సారీ, 12/√2. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 6 × 2 కదా, ఒక 2ని √2 × √2 రాసుకోవచ్చు. √2 గెట్ క్యాన్సల్. సో మన ఆన్సర్ ఈజ్ 6√2. లాస్ట్ ప్రాబ్లం అండి, సెవెంత్ వన్. ఇఫ్ ax + by + c = 0 is the polar of 1, 1 with respect to the circle x² + y² - 2x + 2y + 1 = 0 and HCF of ABC is equal to 1, then find a² + b² + c². సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ ఏమి ఇచ్చాడండి? ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ x² + y² - 2x + 2y + 1 = 0. సో మనకు పోలార్ ఏమి ఇచ్చిండు? 1, 1 ఇచ్చిండు కనుక పోలార్ ఆఫ్ 1, 1 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఈజ్. సో ఫార్ములా ఏంది? పోలార్ ఫార్ములా x(x1) + y(y1) + gx + x1 + fy + y1 + c = 0. జిఎఫ్సీలు మనకు సర్కిల్ నుంచి వస్తాయి. ఇక్కడ చూడండి, 2g = ఎంత ఉందండి? 2g = -2 కనుక g = -1, 2f = 1, f = 1, c = 1. x1, y1 ఏంటి? పోలార్ పాయింట్ 1, 1. సో ఇప్పుడు జిఎఫ్సి అండ్ x1, y1 పోలార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 × x + 1 × y - 1 × x + 1 + 1 ×
y plus 1 means y plus 1 plus 1 equal to 0. So x plus 1 minus x minus 1 plus y plus 1 plus 1 equal to 0. So minus x plus x get cancelled. ఇక్కడ ఏమొస్తుంది y ప్లస్ వై 2y ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సల్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మనకు ప్రాబ్లంలో కూడా ఒక పోలార్ లైన్ ఇచ్చారు ఏంటండి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. సో ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ రెండు పోలార్ లైన్సే కనుక కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి ఏ వాల్యూ అనేది ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది లేదు కనుక ఎక్స్ వాల్యూ లేదు కనుక ఇక్కడ ఏం పెట్టుకుంటా a/0 b/2 c/1 ఈక్వల్ టు టోటల్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏ కే అనుకుంటా. ఏ ఈక్వల్ టు ఏంది 0 ఇంటూ కే అంటే 0, బి ఈక్వల్ టు 2k, సి ఈక్వల్ టు కే. సో మనకి ఏ ఫైండ్ అవుట్ చేయమంటారండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మీన్స్ 0 ప్లస్ 4k స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఈక్వల్ టు 5k స్క్వేర్. సో మనకు HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏబీసీ ఏమి ఇచ్చిండు 1 ఇచ్చిండు కనుక కే వాల్యూ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 5 ఇంటూ 1 ఈక్వల్ టు 5 ఇస్ ద ఆన్సర్. ఇంతటితో ఎక్సర్సైజ్ డిలో సెక్షన్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ ఇన్ కమెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.